తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యములో ఒక మాట చూద్దాం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా, దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకొని మీరు ఆ స్త్రీలకు, దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా, భక్తికి తగినట్లుగా, మీ దేవుడికి తగినట్లుగా మీరు సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. గమనించండి ప్రియులారా, మీరు ఆలోచించండి. నేను ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలంలో మీకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, మీరు ఒకవేళ లోక సంబంధంగా ఎండి బంగారాలతో మిమ్మల్ని అలంకరించుకుంటే చూడడానికి బాగుండొచ్చు. నేను దాని గురించి మాట్లాడను. అయితే దాని ద్వారా నీ సాక్ష్యం ఇతరులకి మేలు కలిగించదు. నువ్వెవరికీ మేలు కాదు. నువ్వు అందంగా కనిపిస్తే మహా అంటే నీ భర్త నిన్ను పొగుడుతాడు, ఇతరులు లోపల పాపం చేస్తాడు. నువ్వు బాగా పైకి అలంకరించబడినప్పుడు లోపల పాపం చేస్తాడు. ఎగ్జాంపుల్, ఈ సినిమా యాక్టర్లు రంగస్థలాల మీద అందంగా కనిపిస్తున్నప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల మంది వారి విషయమై లోపల పాపం చేసేటువంటి వారు లేకపోలేదు. అది ఒకవేళ శరీరాన్ని ఉద్రేకపరిచేటువంటి అంతవరకే సహాయపడుతుంది. అది నీచమైనటువంటిదని కూడా చెప్పక తప్పదు. కానీ నీ సద్గుణాలు ఉన్నాయి చూడండి, నీ సుగుణాలు ఉన్నాయి చూడండి, నీ సత్ప్రవర్తన ఉంది చూడండి. ఇది దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండాలంటుంది బైబిలు. లోక సంబంధమైన స్త్రీకి పైన అలంకారముగా ఉంటే ఆమె కట్టుకుంటున్న పట్టు చీరలు, ఆమె వేసుకుంటున్న మోడల్ డ్రెస్సులు, ఆమె పెట్టుకున్న బంగారం, ఆమె ముఖానికి వేసుకున్న ఆ యొక్క దాన్ని ఏమంటారు, కాస్మెటిక్స్, ఆ మేకప్, ఇలాంటి ఆమె ముఖానికి అందమిస్తే నీ లోపల అలంకారం నీ జీవితానికి అలంకరణ వస్తుంది. నీ లైఫ్, నీ జీవితం అంతా అలంకరణగా నువ్వు వృద్ధురాలు అయినా. ఇప్పుడు ఒక అందమైన స్త్రీ ఎంతకాలం అందంగా ఉంటుందో మీరు చెప్పండి. 40 ఏళ్ళు దాటిందంటే అర్థమవుతుందా? పళ్ళు సందులు వస్తాయి తెలియకుండానే, కొన్ని పోతాయి, ఆల్రెడీ ఊడిపోతాయి, పీకించుకొని రావాలా. పళ్ళు సందులు వస్తాయి, మోకాళ్ళు అయిపోతుంది, అందం తరిగిపోతుంది. అమ్మ, నా సహోదరిలాగా చెబుతున్నానని నన్ను ఏమి అనుకోవద్దు. మరి నేను ఇక్కడ నిలబడ్డప్పుడు మీకున్న బాధలు, కష్టాలు, మీకున్న పరిస్థితుల్లో నాకు అనుభవం లేదు. మీ బాధలు, మీ కష్టాలు, మీకున్న పరిస్థితులు నేను చెప్పలేను. వాక్యాన్ని బట్టి కొంతవరకే చెప్పగలను. అందుకని కొన్ని అనుభవాలతోనే వస్తాయి, కొన్ని అనుభవిస్తేనే వస్తాయి, కొన్ని అనుభవించకుండా రావు. నేను బైబిల్లో చదివాను కాబట్టి నేను చెప్పగలను. నాకు భార్య, పిల్లలు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు నాకు అర్థమైనవి. ఇక వాళ్ళు కూడా లేకపోతే అసలు పూర్తిగా అర్థం కాదు. మీ బాధలు స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పగలరా? ఇక 0 అన్నమాట. అందుకని కొంతవరకు అర్థం చేసుకున్నాను. ఒకవేళ నేను మిమ్మల్ని గాయపరిస్తే, ఈ మాటల్లో మిమ్మల్ని అపార్థం చేసుకుని నేను మాట్లాడితే, దేవుణ్ణి బట్టి దాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ అర్థమవుతుందా? ద్వేషించకండి వాక్యాన్ని. నేను వాక్యానికి వ్యతిరేకంగా మాత్రం మీతో మాట్లాడను, ప్రవర్తించను. హల్లెలూయా. మీరు దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా మీరు నడుచుకోండి అంటుంది బైబిల్. కానీ స్త్రీకి ఒక అద్భుతమైనటువంటి ప్రాధాన్యతను దేవుడు ఇచ్చాడండి బైబిల్లో.
మీరు సామెతల గ్రంథం 14 అధ్యాయం 1 వాక్యములో చదివితే, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెక్కును అన్నాడు. చూసారా, స్త్రీలలో ఎన్ని రకాలు ఉన్నారు? సంసారం చేసే స్త్రీలలో, సంసారం చేయనటువంటి వేశ్యల గురించి కాదు నేను మాట్లాడుతుంది. అసలు వాళ్ళు మీ జాబితాలోకి రారు, మీతో పోల్చడానికి వీలు లేదు. వాళ్ళ మీ పేరు ఎత్తడానికి కూడా వారు అర్హులు కాదు. ఆ పక్కన పెట్టండి, నేను సంసారుల కొరకు చెబుతున్నాను, సంసారులైన స్త్రీల కొరకు చెబుతున్నాను. నేను లోక సంబంధమైన స్త్రీల గురించి మాట్లాడటం లేదు. ఏమండి, మీరు సంసారులు కనుక, భర్త పిల్లలు కుటుంబం ఉన్నటువంటి వారు కనుక నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు చెప్పాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. అసలు జ్ఞానం ఎలా వస్తుంది అంటే, బైబిల్లో వాస్తవంగా నాకు తెలిసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అన్నాడు. దేవుని భయం ఉన్న స్త్రీకి జ్ఞానం వస్తుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, దేవుని భయం వలనే, భయభక్తుల వలనే, భక్తి ప్లస్ భయం, ఈ రెండింటి వలన జ్ఞానం వస్తుంది. ఇందులోనే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడిగితే, అంటే ప్రార్థన చేస్తే జ్ఞానము వస్తుంది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మీరు అది పక్కన పెట్టండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అన్నాడు, జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది అన్నాడు. ఇప్పుడు ఒక స్త్రీ ఇల్లు కట్టుకోవడానికై, ఇల్లు కట్టుకోవాలన్నా, పెరికి వేసుకోవాలన్నా స్త్రీయే. ఇప్పుడు స్త్రీ అనగానే మీరేం చేస్తున్నారంటే, ఇప్పుడు వెంటనే మీ కోడలు గుర్తు రావచ్చు, కానీ కోడలకి వాళ్ళ అత్త గుర్తు రావచ్చు, తల్లి గుర్తు రావచ్చు, కూతురు గుర్తు రావచ్చు. వినాలి జాగ్రత్తగా. నా కూతురు జ్ఞానవంతురాలా, జ్ఞానం లేనిదా? నా అత్త జ్ఞానవంతురాలా, జ్ఞానం లేనటువంటిదా అని జ్ఞానం అనేటువంటిది అనగానే మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రియులారా, మీరు జాగ్రత్తగా నమ్మా. కానీ ఒక స్త్రీకి దేవుడిచ్చినటువంటి అద్భుతమైన ఆధిక్యత ఏమిటంటే, ఇల్లు కట్టుకునేది మాత్రం స్త్రీ అన్నాడు. ఈ స్త్రీకి ఇంట్లో ఎన్ని పాత్రలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచిస్తే, వాస్తవంగా చెప్పాలంటే పెద్దలు ఒక మాట అన్నారు, స్త్రీ ఇల్లాలు ఇంటికి దీపము అని. హల్లెలూయా. ఇంటికి ఏమైంది చెప్పండి? దీపము. ఈ ఇల్లాల గురించి నేను ఇంకా చెప్పాలంటే ఒక కేంద్ర స్థానము లాంటిది ఆమె. భర్త వచ్చి ఆమె దగ్గరే ఆదరణ పొందాలి, పిల్లలు ఆమె దగ్గర ఆదరణ పొందాలి, ఇంట్లో ఎవరున్నా ఆమె ద్వారానే ఒక ముద్ద భోజనం చెయ్యాలి. ఆమె నిజంగా చెప్పాలంటే ఇంటి భారమంతా భరించే ఒక తల్లి లాంటిది. ఆమెకున్నంత బాధ్యత మరి ఇంకెవరికీ ఉండదు. పురుషుడు పగలంతా కష్టపడి ఇంటికి వచ్చి అలసిపోయి నిద్రపోతాడు, నువ్వు పెట్టే ఒక ముద్ద తిని. కానీ నువ్వు అలసిపోయినా పడుకోవాలి కాదు, నువ్వు అలసిపోయినా రెస్ట్ తీసుకోవాలి కాదు, నీ ఇంటిని చక్కదిద్దుకోవాలి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు కానీ బద్దకిస్తే ఇల్లంతా ఒక రకంగా మారిపోయింది. అవునా కాదా? అంటే సమస్తం అందరూ నీ మీదే ఆధారపడి ఉన్నారు. వాళ్ళు సంపాదించేవారైనా ముద్ద నీ చేతిలో నుండే వారికి వెళ్ళాలి. నీ మీద ఆధారపడి ఉన్నారనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక విషయం, ఇంటికి దీపం ఇల్లాలైతే ఆ దీపం ఇంటికి వెలుగునిస్తుంది, ఇతరులను కూడా వెలిగిస్తుంది. తేడా వస్తే ఇంటికి నిప్పు కూడా పెట్టిద్ది. ఇప్పుడు పురుషులు లేరు కనుక నేను ఆ మాట చెప్పడంలా, పురుషులు లేరు అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు మీకంటే ఇంట్రెస్ట్గా వాళ్ళు వింటున్నారు అక్కడ లైవ్లో. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు తేడా వచ్చిందనుకో, ఆమె చాలు నీ కొంపకే అగ్గిపుల్లకి ఇయడానికి.
ఇంటికి వెలుగునివ్వడమే కాదు, ఇంటిని ఇతరులను ఎలిగించడమే కాదు, కొన్ని కొంపలకి సరిగా దాన్ని వాడుకోపోతే ఇప్పుడు ఆ దీపాన్ని కొంచెం మీద పెట్టండి, అదే మంచ కింద కాదు కొంచెం మీద పెట్టండి, ఎత్తైన స్థలంలో పెట్టండి అని చెప్పాడు. దాన్ని తీసుకెళ్ళి సూర్యులో పెట్టాడంటే, దాన్ని పెట్టాల్సిన సాడ పెట్టుకుంటే అది వెలుతురు వస్తుంది, పెట్టకూడని స్థలం పెడితే నీ కొంప కూల్చిద్ది. అంత ప్రభావం మీలో ఉంది కదూ, ఉందా? అమాయకుల్లాగా చూస్తున్నారు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అసలు ఇంత అమాయకంగా ఇంట్లో ఉంటే ఏంటన్నయ్యా ఇల్లు తగలబెట్టడం అంటే అన్నట్టు చూస్తారేంటి? నాకు అర్థం కాదు. అన్నయ్య నన్ను జాగ్రత్తగా చూసుకుంటే ఆ ఇంటికి వెలిగినే ఇస్తాను అన్నయ్య, నన్ను తీసుకెళ్ళి సూర్యులో పెడితే నేను కాల్చునా అన్నయ్య, నా బంగారు బెజ్జంలో ఏలు పెడితే నేను కొట్టనా అనిందట. అందుకనే పేతురు గారు చాలా చక్కగా చెప్పాడు, ఒరే బాబు మీ జీవనానికి వాళ్ళు భాగస్వాములని, మీ ప్రార్థనలో అడ్డు రాకూడనట్లు వారిని సన్మానించండి. వారిని సన్మానించమనే కదా చెప్పాడు. బలహీనమైన ఘట్టములని ఎరిగి వారిని సన్మానించమన్నారు. మీరు బలహీనమైన ఘటాలు అంటే ఒప్పుకుంటారా? స్తోత్రం చెప్పగలరా? సరేలే, నాకెందుకు వచ్చిన గోల, మీరే ఒక రీసెర్చ్ పెట్టుకోండి. అసలు మనం బలవంతులమా వాళ్ళ బలవంతులమా అంటే, ఇప్పుడేమో నేను గట్టిగా వాదించలేకపోతున్నాను. ఎందుకంటే పొలాలు వేసే వాళ్ళు అయితే మందు స్త్రీలే కొడుతున్నారు, పనిచేసే వాళ్ళు పెట్రోల్ బంకులో వాళ్ళే పనిచేస్తున్నారు. నేను విమానం ఎక్కితే విమానం పైలట్ కూడా అమ్మాయే, పోలీసులు అమ్మాయిలే, పెట్రోల్ బంకుల్లో అమ్మాయిలే, షాపుల్లో అమ్మాయిలే, అర్థమవుతుందా? ప్రతి చోట అమ్మాయిలే, ఆటోలు తోలేది కూడా అమ్మాయిలే, అర్థమవుతుందా? ఇక వాళ్ళు చేయని పని ఏంటో నాకు తెలియటల్లా. అందుకనే పరిస్థితులు స్తోత్రం చెప్పాలి ఒకసారి. సరే, నాకు ఎందుకు వచ్చింది గోల? కాలం మారుతున్న కొలది, పరిస్థితులు మారుతున్న కొలది, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కానీ మనం ఎవరమే చెప్పండి? మీరెవరో? ఇందాక నేను ఏదో చెప్పానే, మీరు లోక స్త్రీలా దైవభక్తి గల స్త్రీలా? మీరు లోకాన్ని వెంబడిస్తారా వాక్యాన్ని వెంబడిస్తారా? చెప్పాలి. లోకం మారుతున్నట్లు మీరు మారుతారా? వాక్యం మారమన్నట్లు మారుతారా? వాక్యం మారమన్నట్లు మారుతామన్నటువంటి వారు చేతులు ఎత్తండి. నా హృదయం ఎంత అతిశయిస్తుందో తెలుసా ఇప్పుడు? హల్లెలూయా. రెండు చేతులు చెప్పాలి. ఇంకొకసారి చెప్పండి. ఒక స్త్రీ వాస్తవంగా దైవభక్తి కలిగిన స్త్రీ ఎన్ని పోర్షన్లు, భారీగా ఉంటుంది, తల్లిగా ఉంటుంది, కూతురుగా ఉంటుంది, కోడలుగా ఉంటుంది కదా, అత్తగా ఉండిద్ది. వీళ్ళంతా కుటుంబాన్ని కడుతున్నటువంటి వారి దేవుడు వారికి ఇచ్చిన పోర్షన్లు అండి. నువ్వు అత్తగా ఉన్నా ఇల్లు కట్టాలి, కోడలుగా ఉన్నా ఇల్లు కట్టాలి, తల్లిగా ఉన్నా ఇల్లు కట్టాలి, కూతురుగా ఉన్నా ఇల్లు కట్టాలి. అవునా? నాయనమ్మగా ఉన్నా అమ్మమ్మగా ఉన్నా ఇల్లు కట్టాలి. ఏమంటారు మీరు? పెరికేసే పాత్ర ఎంతమంది తీసుకుంటారు? ఇప్పుడు చెబుతున్నప్పుడు మీరు ఒక మాట వినండి. నేను పెరికేసేదాన్న ఇల్లుని కట్టుకునేటువంటి దానినా ఏంటి నా పరిస్థితి అని ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పగలరా? ఏదైనా తోటలో ఆదాముకి దేవుడు పెండ్లి చేసేటప్పుడు నీకు ఏమిస్తానని చెప్పాడు? నీకు నేను ఏమిస్తానని చెప్పాడు? గట్టిగా చెప్పండి. మా పాస్టర్ గారు వాళ్ళు చెబుతున్నారు, సాటి అయిన సహాయం. ఇప్పుడు నీ భర్తకు నువ్వెవరివి?
చంపిందాకా ఈడ్చేదానివా చచ్చేంతవరకు? నువ్వెవరు విని భర్తకి ఎవరు? సాటి అయిన సహాయం. అంటే ఇప్పుడు నీ భర్తకు సపోర్టును గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. సాటి అయిన సహాయం అంటే నీ భర్తకు సపోర్టుగా ఉండాలి అని అర్థం. నీ భర్త బలహీనుడైనప్పుడు అతను బలపరిచే సపోర్టును, నీ భర్త బుద్ధిహీనుడైనప్పుడు నీతి కలిగిన మార్గానికి నడిపించే ఒక సపోర్టు, సాటిని సహాయం. అంతేగాని ఆడు బలహీనుడైనప్పుడు నువ్వు బలహీనురాలు అవ్వకూడదు. ఆడు దైవభక్తిలో తొలగిపోయాడు అనుకోండి, దైవభక్తి నుంచి తొలగిపోయాడు అనుకోండి, నువ్వు కూడా తొలగమని కాదని అర్థం. బుద్ధిహీనుడిగా ప్రవర్తించాడు అనుకోండి, అలా వెళ్ళిపోమని కాదని అర్థం. ఇప్పుడు నీ సహకారముతోనే అతనికి ఒక వారసుడు పుట్టాడు, బిడ్డలు పుట్టారు. నీ సహకారముతోనే అతడు మనశ్శాంతి కలిగి బ్రతకాలి. నీ ద్వారా అతనికి మనశ్శాంతి రావాలి, మనశ్శాంతి కోల్పోకూడదు. అర్థమవుతుందా? నిన్ను చూసినప్పుడు ప్రపంచమంతా ఒకటైనా నా భార్య నాకుంటే చాలు అనుకుంటాడు. అనుకోవాలి భర్త, స్తోత్రం చెప్పాలి అన్నట్లు నువ్వు ప్రవర్తించాలంటున్నాను. భార్య కూడా వాస్తవంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు ఇంట్లో వారందరూ శత్రువులుగా మారిన భర్త యొక్క ప్రేమ ఒక్కటి కానీ లభిస్తే ప్రపంచాన్ని జయించగలదు ఒక స్త్రీ. అవునా కాదా? అసలు నేను గ్రహించినటువంటిది ఏమిటంటే, ఒక పురుషుని యొక్క ఆదరణ, ఒక పురుషుని యొక్క అండ, పురుషుని యొక్క ఆ ఆదరణగా నా స్త్రీకి కానీ దొరికిందంటే ఆమెకు వచ్చిన ఏ బాధను కూడా లెక్క కూడా చేయదనుకుంటున్నాను. నేను ఊహించింది నిజమేనా? నిజమే అన్నటువంటి వారు చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి. నేను లేనప్పుడు నా భార్యని అడగండి. ఏంటి అలా చూస్తున్నారు? మ్యాథ్యూస్ అన్న ఇలా చెప్పాడు కదా, అది నిజమేనా అక్క? నేను లేనప్పుడు అడగండి, సీక్రెట్గా అడగండి. బుజ్జక్క ఈ విషయాన్ని మర్చిపోయినప్పుడు అడగండి. అర్థమవుతుందా? అడగొచ్చు. వాళ్ళు కాకపోతే ఇది ఇక్కడ కొంతమంది ఉన్నారు అక్కలో, ఆమె ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ 60 సంవత్సరాల వాళ్ళే. హలేలు. ఆమె ఈ మధ్య దొరకట్లా, మనవరాలు పుట్టిన దగ్గర నుండి. దొరికితే వాళ్ళందరూ చుట్టూ కూర్చొని బుజ్జమ్మ ఎంత కాలమైందమ్మ నువ్వు మాతో కూర్చొని అని అంటున్నారు. వాళ్ళ వైపు చూస్తే నాకు ఒక రకమైన ఒరి బాబోయ్ ఇలా ఫ్రెండ్షిప్ నాకు లేదేంటి? హలేలుయా. వదిలితే ఒక్కొక్కళ్ళ గంట సబ్జెక్టు దాచిపెట్టుకున్నారు, 1-2 గంటల సబ్జెక్టులు. ఏమో దొరకట్లా వాళ్ళకి. స్తోత్రం చెప్పగలరా? హలేలుయా. స్టేజీ మీద మేము మాట్లాడతాం సబ్జెక్టులు, స్టేజీ దిగిన తర్వాత మీకు దొరికితే మీరు మాట్లాడతారు సబ్జెక్టులు. మౌనంగా నోరు మూసుకొని అక్క అక్క అలాగా అక్క 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 అంటా ఉంటే నువ్వాగో నీది ఎంతసేపు చదువుతావమ్మా? నా చెప్పనే. అదిగో వాళ్ళు అక్కడ వెనకాల కూర్చున్నారు, వాళ్ళు సావు నవ్వుతున్నారు అక్కడ కూర్చొని. స్తోత్రం చెప్పగలరా? మీకు దొరకట్లేదు కానీ వాళ్ళకి దొరికిపోయింది. వాళ్ళు ఇక్కడే పరిచర్య చేస్తారు కాబట్టి బిగ్గరగా స్తోత్రం చెప్పు. నేను అనుకుంటాను ఆ మాట్లాడినప్పుడు, ప్రభువా వారి గుండెల్లో ఉన్న బరువంతా దించేసుకుంటున్నారు అని. స్తోత్రం చెప్పు. మా వాళ్ళకి నేను చెప్పే మాట ఏమిటంటే, మా పాస్టర్ గారికి పొద్దుగూకులు మన సబ్జెక్టు, స్టేజీ మీద మనమే సబ్జెక్టు, స్టేజీ దిగినా మన సబ్జెక్టే కాకుండా స్టేజీ మీద ఉన్నప్పుడు మన సబ్జెక్టు చెప్పి స్టేజీ దిగిన తర్వాత ఆ సబ్జెక్టులు వినొచ్చు కదా అంటున్నాను. ఆగా నేను 2 పేజీలు తయారు చేసుకున్నా, వినండి అనొద్దు. ఓకే, ఇంటే మరి బాధపోయింది. సరే, మరి ఇంకొక మాట నేను చెబుతున్నాను. భర్త సహకారం అంటే ఫస్ట్ ఇది కూడా ఒక అద్భుతమైన మెడిసిన్ లాంటిది. ముందు ఆమె బాధ భర్త వినేవాడుగాని ఉంటే సగం బాధ అక్కడే అంతరించిపోయింది. స్తోత్రం చెప్పాలి. ఆమె బాధ వినేటువంటి వాడు కావాలి. సరే, ఇప్పుడు పురుషులు లేరు కాబట్టి నేను మీకు చెబుతున్నాను. ఇప్పుడు సహకారి అంటే తను ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు
తన బాధ పంచుకుంటున్నప్పుడు ఆ బాధని మీరు చక్కగా విని దానికి దైవిక సంబంధమైనటువంటి సలహా ఇచ్చే బిడ్డలుగా మీరు బ్రతుకుదురుగాక. దైవికంగా వారిని నడిపించడానికి మీరు ఒక మంచి సహకారులుగా ఉందురుగాక. స్తోత్రం చెప్పు ఒకసారి. అతను ఎప్పుడైనా మార్గం తప్పినప్పుడు దేవుని మార్గములో మీరు నడిపించే సహకారులుగా ఉండాలి. అందుకని బైబిల్ చెబుతుంది, మీ ప్రవర్తనను బట్టి, మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండా కూడా మీ భర్తలను ప్రభువు దగ్గరికి పట్టుకోవచ్చు. మీ పవిత్రమైన మాటను బట్టి, మీ ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండా ప్రభువు దగ్గరికి నడిపించుకోవచ్చు అంటుంది బైబిల్. హల్లెలూయా. మానసికంగా కూడా మీరు మంచి సహకారులుగా ఉండాలి. ఆధ్యాత్మికంగా కూడా కాదు, మాత్రమే కాదు, మానసికంగా కూడా వారికి సంతోషాన్ని పంచేవారుగా ఉండాలి. నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉండును అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉండును అన్నాడు. ద్రాక్షవల్లిలో నుంచి వచ్చేటువంటి ఆ పండ్లని, ఆ రసం తీసి త్రాగితే ఏమొస్తుంది? ఆ రసాన్ని తీసి తాగితే, ద్రాక్ష రసాన్ని ఏమొస్తుంది? చెప్పరేంటమ్మా? మత్తు వస్తుంది. మత్తు వస్తుందమ్మా తల్లి. సంతోషం వస్తుంది, మత్తులోనే సంతోషం. అంటే ఇప్పుడు భర్త ఇంటికి వచ్చిన వెంటనే నువ్వేం పంచాలి? మత్తునా చిరాకునా? చిరాకు అనే ఒక ఇండక్షన్ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన వెంటనే అసలే చిరాకుతో వస్తే ఇంకొక చిరాకు అనేటువంటి ర్యాంటాక్ ఏదో ఉంటుందంట, ఇండక్షన్ గ్యాస్ పోయేది, అది నయ్యం వీళ్ళకంటే. అర్థమవుతుందమ్మా తల్లులారా? స్తోత్రం చెప్పగలరా? వచ్చిన వెంటనే భర్తకి పెద్ద లిస్టు తీసుకొని వచ్చింది. ఆయన రావాలి, చెబుతాను, ఆయన రావాలి, అప్పుడు తెలుసుకుంటాను, ఆయన రావాలి. వచ్చిన వెంటనే పెద్ద లిస్టు చెప్పి, ఏమండి ఆడికి మనశ్శాంతి లేకుండా ఇంట్లో నుంచి పంపించొద్దు, మీకు నిండు వందనాలు, స్తోత్రం చెప్పాలి ఒకసారి. వచ్చిన వెంటనే అతనితో నీకు అవసరం ఉంది, ఆయనతో నీ బాధలు పంచుకోవాలి, ఆయన దగ్గర నుంచి ఏదో తీసుకోవాలి. కానీ నేను చెప్పేది ఏమిటంటే, వచ్చిన వెంటనే వారిని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనికి తీసుకొని రండి అంటున్నాను. హల్లెలూయా. ఏంటి అతనికి వచ్చే ప్రశాంతత? వచ్చిన వెంటనే ఒక చల్లటి నీళ్ళు గ్లాస్ ఇవ్వండి, లేదా ఒక కప్పు టీయో పాలో, ఆయన తాగేదేదో అంటే మందు కల్పించవు, హల్లెలూయా, కాఫీయో ఏదో ఒకటి ఇవ్వండి, శుభ్రంగా స్నానం చేయనివ్వండి, మంచి భోజనం తినివ్వండి, ఆయనకి ఇష్టమైన. ఆయనకి ఇష్టమైనటువంటి మంచి భోజనం పెట్టండి. అప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు అప్పుడు నీ లిస్టు ఇవ్వండి. వచ్చిన వెంటనే సింపిరిని ఎత్తేసుకొని, అర్థమవుతుందా? నా తల్లులారా, కొంతమంది మొహం కూడా కడుక్కోరు వాదన పెట్టుకునేటప్పుడు. ఏమనుకోవద్దు, నేను వందనాలు, స్తోత్రం చెప్పాలి. లేచిన వెంటనే, వచ్చిన వెంటనే బ్రష్ కూడా చేసుకోకుండా ఆ వాదన పెట్టుకోవడం, వాడికి నిన్ను చూస్తేనే చిరాకు రావడం, ఆ శుభ్రత కూడా తన యొక్క మానసికంగా నిన్ను సంతోషంగా ఉండడానికి ఒక కారణమైంది. అన్నయ్య మీకు తెలియదులే అన్నయ్య, నేను కొంచెం శుభ్రంగా ఉంటే కూడా అనుమానిస్తాడు అన్నయ్య, నేను శుభ్రంగా ఉంటే ఆయన కళ్ళు మంచివి కాదన్నయ్య. నేను ఇలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు, నన్ను మన్నించండి, స్తోత్రం చెప్పాలి. ఒకవేళ తనకు అనుమానమే వస్తే దానికి రీజన్ ఏమిటో దానిని కూడా సరిచేసుకోవాల్సిన బాధ్యత నీ దగ్గరే ఉంది. దానికి రీజన్ ఒకటి ఉంటుంది. తనకిష్టమైనటువంటి వారితో, నువ్వు ఎవరితోనైనా పురుషులతో సనువుగా ఉంటున్నావేమో, సనువుగా మాట్లాడుతున్నావేమో, అయినపోయిన వారు కావచ్చు, నీ ఆఫీసులో కావచ్చు, నువ్వు వెళ్ళే వ్యాపారంలో కావచ్చు, సనువుగా ఉండుట వలన అతని అనుమానానికి బలపడుతుందేమో. అప్పుడు తన అనుమానం అతనిలో పుట్టించినప్పుడు అతను మానసికంగా ఎలా బలంగా ఉండగలడు, నిన్ను ఎలా ప్రేమించగలడు అంటున్నాను. అతనికి అనుమానము వచ్చే ప్రవర్తన నువ్వెక్కడ ప్రవర్తించకూడదు. నీ డ్రెస్సులో కానీ, నీ మాటలో కానీ, నీ ప్రవర్తనలో కానీ ఉండకూడదు. అర్థమవుతుందా? నీవు వాస్తవంగా చెప్పాలంటే
నీ భర్త విషయములో తప్ప ఏ పురుషుడి దగ్గర కూడా సొంత నీకు అన్న వరస అయినటువంటి వాడైనా సరే, అర్థమవుతుందా, బాబాయి వరస అయినటువంటి వాడైనా సరే, నీ ఈక్వల్ వయసు ఉన్నటువంటి వారితో అతి జాగ్రత్తగా మాట్లాడాలి, హద్దు మీరకుండా మాట్లాడాలి. ఎంతమందికి అర్థమవుతుందో? ఎందుకంటే నీ కొంపక నువ్వు స్విచ్ పెట్టుకోవడం అంటే ఏంటి? ఇదేనండి. నీ క్లాస్మేట్స్ కొంతమంది ఉన్నారు, నువ్వెప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చదివావో కాలేజీలో చదివావో, వారిని కనిపించిన వెంటనే నీ ప్రాణం లేచి వచ్చినట్లు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడారు, ఎందుకంటే చిన్నప్పుడు మీరు కలిసి ఆడుకున్నారు, నేను కాదనను. కానీ అక్కడ బౌండరీ ఉండాలి. అసలు మాట్లాడకపోవడం మంచిది. నేనేమంటానంటే, ఒకవేళ నీ భర్తకి అనుమానం అనేటువంటి ఒక బలహీనత ఉంటే, అనుమానం అనే బలహీనత ఉంటే, నీ క్లాస్మేట్స్ కాదు కదా, మరి ఎవరితో కూడా మాట్లాడకపోవడం మంచిదంటాను. మీరేమంటారు? అర్థం కావట్లేదా? అంటే మీరేంటన్నయ్య అనేది, మమ్మల్ని పంజరంలో చిలకలాకుండమంటావా? నీ మీద ఎప్పటి వరకు నువ్వు అలా మౌనంగా ఉండాలంటున్నానంటే, నీవు దైవభక్తి కలిగిన స్త్రీవని, నీ ప్రవర్తన పవిత్రత కలిగి ఉందని అతనికి నమ్మకం వచ్చేంత వరకు ఉంటే చాలు. ఆ తర్వాత నువ్వు 100 మందిలోకి వెళ్ళినా అతనే సాక్ష్యం ఇస్తాడు, నా భార్య నీతిమంతురాలు అని. నీకు పరీక్ష పీరియడ్లో ఉన్నావు. పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు నీ మీద, నీ ప్రవర్తన మీద అతను ఒక కన్నేసి ఉంటాడు, ఆదమరిచి ఉండడో. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం కాలేదా? నిజం కాదా? నేను చెప్పేది నిజం కాదా? చెప్పరేంటమ్మా? పెద్దవాళ్ళు చెప్పండి. పెళ్ళైన కొత్తలో కొంత శోధన ఉందిగా నీకు కూడా. ఏమనుకో, మాక పేరు చెప్పలేదులే, ఎవరో ఇంతమందిలో మీకేం తెలుసు. ఇప్పుడు ఆ శోధన పోయింది కదా. ఇప్పుడు ఏ మగపిల్లలతో మగవాళ్ళతో మాట్లాడినా ఏముండట్లేదుగా ఆయనకి. చూసారా? స్తోత్రం చెప్పాలి. ఒకడు దయ్యంగాడు ఉంటాడు, 60 ఏళ్ళకు కూడా అనుమానం. 60 ఏళ్ళ ముసలమ్మతో కూడా అనుమానం. నీ బతుకు నాకు తెలిసే. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, అది ముదిరిపోయిన కరుడు కట్టినటువంటి ఆడెవడో కరుడు కట్టినటువంటి హృదయాలు ఉండేటువంటి ఉగ్రవాదం, కరుడు కట్టినటువంటి ఉగ్రవాదితో సమానం. అతని గురించి నేను చెప్పటం లేదు. కొంతకాలం నీకు శోధన వస్తుంది. అతను మానసికంగా కూడా నువ్వు బలపరిచేటువంటి ఒక ద్రాక్షవల్లివు నీవు. దేవునికి స్తోత్రం. 2 చేతులు చెప్పగలరా? అతను ఆర్థికపరమైన పరిస్థితులు అభివృద్ధి చేయడానికి నువ్వు ఒక మంచి సహకారివి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు గుర్తుంటున్నాయా మీకు? ఆధ్యాత్మికంగా నడిపించడానికి నువ్వు ఒక సహకారిగా ఉండాలి, తన మానసికంగా సంతోషపరచడానికి ఒక సహకారిగా ఉండాలి, అతని ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి పరచబడడానికి నువ్వు ఒక సహకారిగా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దుబారా చేస్తే వచ్చిన డబ్బులు వచ్చినట్లే, అవసరం లేకపోయినా. చూడండి, సెల్ ఫోన్ ఉంది, అది ఎట్లా గట్ట పనిచేస్తుంది గమనించాలి. ఒకవేళ చెడిపోయింది, ఈ పాడైపోయినటువంటి సెల్ ఫోన్ని ఒక 1000 రూపాయలు పెడితే బాగుపడిద్ది, కానీ మరలా నువ్వు 20,000 రూపాయలు పెట్టి సెల్ కొనిస్తున్నావు. గమనించారా? చీరలు ఉన్నాయి నీకు, శుభ్రంగా ఇస్త్రీ చేయించుకొని వేసుకుని సరిపోయింది. కానీ ఆర్థిక ప్రాబ్లాలు ఉన్నప్పుడే, నేను ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలి, నా కొత్త చీర లేకపోతే ఏంటి, నా బతుకేంటి, వాడు అప్పైన తీసుకొస్తాడు. వినాలి మీరు జాగ్రత్తగా. నీ దుబారా ఖర్చు ఆ ఇంట్లో అత్త మామో ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకో, ఎవరైనా ఏందో లే అబ్బాయా మరి మా బతుకులు ఏంటో ఈ పిల్ల వచ్చింది అన్నారనుకోండి, అది పెద్ద రగడా. ఇంట్లో పరిస్థితులు ఏమిటి, మన సంపాదన ఎంత, మన రాబడి ఎంత, మనం ఖర్చు చేస్తుంది ఎంత, నా భర్తకి ఎంత వస్తుంది? ఆర్థికంగా దీవించబడడానికి భార్య యొక్క సహకారం లేకపోతే ఆ కుటుంబం దరిద్రులు అవుతుంది. సహజంగా దేవుడు మీకు ఇచ్చిన వరం ఏంటో చెప్పనా? పప్పు డబ్బాల్లోనూ ఉప్పు డబ్బాల్లోనూ ఎక్కడో సాట డబ్బులు దాచిపెట్టుకుని వరం మీకు ఇచ్చాడు. కొంతమంది ఆ వరం పోగొట్టుకొని నా చీరలు ఉంటే చాలు, సోకులు ఉంటే చాలని తిరిగే తల్లులు కూడా లేకపోలేదు. వారిని నన్ను క్షమించాలి, ఇప్పటికైనా అనుకుంటే
ఆర్థికంగా మీరు దీవించబడుదురుగాక. స్తోత్రం చెప్పాలి. దేవుడికి ఇచ్చే విషయంలో మాత్రం పిసినారితనానికి ప్రెసిడెంట్ గారు వచ్చింది మహాతల్లి. అన్నా, ఆర్థికంగా నా భర్త దీవించబడడానికి నా భర్త కష్టం ఒక్కటన్నా. నేను ఈ నెలలో 10,000 ఖర్చు అయితే 10,000 రూపాయలు ఖర్చు అయితే నేను ఆ 10,000లో 8,000 రూపాయలతో సరి చేస్తానన్నా. హల్లెలూయా. 2,000 రూపాయలు మిగిలిస్తాను. అవసరమైతే ఓ పక్క సంఘానికి కూడా నేను సహకారిగా ఉంటానన్నా. నాకు ఇచ్చిన దాంట్లో నేను దశభాగం తీసి నా ప్రభు సేవకు సహకరిస్తాను. నేను ఏది తక్కువ చేయాలో దుబారా ఏంటి అలా చూస్తున్నారు? దుబారా అంటే అలా అయిపోయింది అనుకుంటున్నారా? ఒక పెద్ద ఆయన నాతో ఒక మాట చెప్పాడు. ఒరే బాబు, మా పెదనాన్న అవుతాడు, ఒక్కసారి ఖర్చు పెట్టేది 2-3 లక్షలు ఖర్చు అయినా పర్వాలా. మీరు కూడా వినండి, ఒక్కసారి ఖర్చు పెట్టేది 2-3 లక్షలు ఒక్కసారి ఖర్చు పెట్టిన పర్వాలా, 5 లక్షలు ఖర్చు పెట్టినా పర్వాలా. రోజు పెట్టే ఖర్చులో ఒక్క 10 రూపాయలు కూడా ఎక్స్ట్రా పెట్టకూడదు. రోజు దినచర్యలో పెడుతున్న ఖర్చులో ఈరోజు 100 రూపాయలు అయితే 101 రూపాయి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు గమనించండి, ఒక్కసారి పంపు తిప్పాం, బకెట్ నిండింది, ఓకే, బకెట్ నిండిపోయింది, పంపు కట్టేసాం, బకెట్ నీళ్ళు ఖర్చు పెట్టుకున్నాం. కానీ టొప్పును పడుతుందనుకో, అది 24 గంటలు కారుతూనే ఉంటుంది కాబట్టి ట్యాంకీ ఖాళీ అయిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని నువ్వు వాడే సర్పు, నువ్వు వాడే సబ్బులు, నువ్వు వాడే షాంపూలు, ఈ షాంపూ కూడా దరిద్రం అయిపోతామా? ఇస్తారు అక్క, సగం నాశనం చేసేది అక్కలేనమ్మా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. సగం మిగిలిన తర్వాత నేనండి ఎన్ని లక్షలైనా మీ కొరకు ఖర్చు పెడతాను. మీరు బుజ్జక్కని అడగండి, నా సబ్బు పల్సగా రేకులాగా మిగిలిద్దిగా, ఆ రేకుని కొత్త సబ్బు వస్తే కొత్త సబ్బు నాకు ఇస్తే ఈ రేకుని కింద పడేయను, అర్థమవుతుందా? ఆ రేకుని దాన్ని కంటిచ్చేస్తాను. ఇదింత పిసినారోడువా? ఎందుకంటే రోజు పెట్టే ఖర్చులో డబ్బులు వేస్ట్గా పోకూడదు. నువ్వు ఆర్థికంగా నీ భర్త 10 మందిలో దీవెనకరంగా ఉండాలంటే తనకు కొన్ని సలహాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. అనవసరమైన పెళ్లిళ్ళకి, అనవసరమైనటువంటి పబ్బాలకి, అనవసరమైనటువంటి దానికి నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తావులే ఎందుకు? అది ఎవడో దూరపు చుట్టం, నువ్వు వెళ్ళి అక్కడ సింగారించి కనపడి రావాలా? నువ్వు లేకపోతే అక్కడ ఆగిపోతుందని. ఎందుకు పెట్టానంటారు దండం? స్తోత్రం చెప్పండి ఒకసారి. వాడి బూడిద బొంగలకెత్తిందాకా ఊరుకోరు కదా మీరు. ఏమనుకోవద్దమ్మా. సహజంగా మన భారతదేశంలో ఒక్క మనిషి కష్టపడతాడు, నలుగురు తింటాం. ఇది పెద్ద బాధ మన భారతదేశంలో. ఆడమనిషి పని చేయడం పెద్ద నామోస్ ఇక్కడ. ఆడమనిషి కూలికెళ్ళడం, ఆడమనిషి జాబుకెళ్ళడం, ఆడమనిషి సంపాదించడం పెద్ద నామోసిగా ఫీల్ అవుతున్న తరం ఇప్పటికీ ఉంది. మారుతున్న కాలంలో, ఖర్చులు పెరుగుతున్న పరిస్థితులలో ఒకప్పుడు అసలు మెడిసిన్ బిల్లు అనేటువంటిది మనకు తెలియదు. ఇంట్లో ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలు జ్వరం వస్తే ఆ పారాసిటమాల్ వేసుకొని జ్వరం తగ్గించుకునేలో. ఇప్పుడు మన దినచర్యలో, మన వారం ఖర్చులో, మన నెల ఖర్చులో మెడిసిన్ బిల్లు కూడా ఒకటి. ఒకప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని పోషించేటప్పుడు స్కూల్ బిల్లు లేదు వారి లెక్కలో. ఇప్పుడు మనకు స్కూల్ బిల్లు ఉంది, వాళ్ళ యొక్క లెక్కలో కరెంటు బిల్లు లేదు. అర్థమవుతుందా? మరి ఏ బిల్లు? నీళ్ళ బిల్లు లేదు. ఇప్పుడు మన లెక్కలో అన్ని బిల్లులే. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఏదో అన్ని పాలు తీసుకొచ్చుకొని మజ్జిగ చేసుకొని తలా కాసింది తాగేవారు. ఈరోజు మనకే
మాంసం అంటే వాళ్ళు ఎప్పుడో నెలకొకసారి తినేవారో, ఎప్పుడో తినేవాళ్ళు. ఇప్పుడు మనకో బిర్యానీ ఆర్డర్ పెట్టిపోయావా? ఏ హోటల్లో పెట్టావు? ఈ హోటల్లో బాగలేదు బిర్యానీ, ఇంకొక హోటల్లో పెట్టి అక్కడ పెట్టు. అట్లా పెట్టి కదా ముందేమో ఇలా వస్తుంది మీకు కదమ్మా, మాకు వెనకేమో కొండలు కొండలు పెరిగిపోతుంది. ఏంటది? అప్పులు. ఏమి సంపాదించాడ్రా ఈడు గుంటూరు వెళ్ళంటే సూత్రం. ఒక బాణ సంపాదించుకున్నాడు. గుంటూరు వెళ్ళి సంపాదించిన ఆస్తి బాణ. వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు నయ్యం, చాలా సన్నగా చాలా బలంగా పని చేసుకునేవాడు. ఇప్పుడు నడక మారింది, స్టైలు మారింది. అర్థం కాలేదా? కారణం ఏమిటంటే పెస్టేజీ ఖర్చు పెట్టడం, ఎచ్చులకు ఖర్చు పెట్టడం. దానికి నీ సపోర్టు, దానికి నీ సహకారం. బాగా కనిపించాలి, ఉన్నోళ్ళలా కనిపించాలి, కోటీశ్వరులా కనిపించాలి. రేకుల షెడ్ సరిపోదా? నిండు వందనాలు. ఏంతో ఆర్థికపరమైన స్థితి మీద దీని మీద పడ్డానేంటి నేను? మీ టైం అంతా తినేస్తున్నానా? స్తోత్రం చెప్పగలరా? 450 రూపాయల అద్దెలో, 450 రూపాయల అద్దెలో నేను, నా భార్య, నా 3 పిల్లలు, డేవిడ్ వాళ్ళ పిల్లలు, వాళ్ళిద్దరు భార్య భర్తలు, మోషే, ఇంకోటి ఎవడరు అప్పట్లో, యోసేపు వాళ్ళ అమ్మ. అర్థమవుతుందా? ఎంత మందిని కాపురం చేసామో తెలుసా? 450 రూపాయల అద్దిల్లు, 450 రూపాయల అద్దిల్లు. ఎంతమంది లెక్క అయ్యండి ఒకసారి. 1 2 3 4 5, 5 అను వాళ్ళు ఒక 4, 9 మేము ఒక 5, ఎన్ని? 14. 14. ఇంకా మధ్యలో తిమోతి వస్తాడు, వాళ్ళ ఆవిడ వస్తుంది, మధ్యలో అప్పుడున్న సేవకులు వస్తారు. అర్థమవుతుందండి? వారంలో 5 రోజులు ఇక్కడే ఉంటారు. మేమందరం 450 రూపాయల దిండ్లు, 450 రూపాయల చిన్న రేకుల షెడ్డు, ఒక గది, ఒక పంచ. ఎలా కాపురం చేసాం? ఏంటి అలా చూస్తున్నారు? డబుల్ బెడ్రూమ్ లేకపోతే నీ ఇష్టం, నేను వెళ్ళిపోతాను. డబుల్ బెడ్రూమ్ కాదు, త్రిబుల్ బెడ్రూమ్ దేవుడు నీకు ఇవ్వాలి. కానీ నీ చేతులు కష్టార్జితం ఆస్వాదించబడినప్పుడు, అప్పు చేసి కాదు, నీ సంపాదనను బట్టి దేవుడు నిన్ను దీవించినప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపో. సూపర్ కార్, లగ్జరీ కారులో తిరుగు. మొదటగా నిన్ను సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు మొదట్లోనే ఆ చెట్టు మొక్కలోనే దాని సంపాదన చిన్నప్పుడే దానికి నీళ్లు పోయాల్సిన నీవు దానికి పెట్రోల్ పోస్తే చచ్చిపోదు. ఏమనుకోవద్దమ్మా, నిండు వందనాలు, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఏ సహకారం అందించాలి నీ భర్తకే? నేను చెప్పాను, ఆధ్యాత్మికంగా ఎదగడానికి నీ సహకారం అవసరం. సాటి అయినా సహకారివి. నువ్వు తన మానసికంగా సంతోషంగా ఉంచడానికి నీ సహకారం ఎంతో అవసరం. అతను మానసికంగా సంతోషంగా ఉంటేనే తన వ్యాపారం చేయగలడు, తన ఉద్యోగం చేయగలడు, తన కూలి పని చేయగలడు, ఏదైనా చేయగలడు. నువ్వు పొద్దుగూకులు సాధిస్తూ ఉంటే, నువ్వు పొద్దుగూకులు వాడిని కృంగదీస్తూ ఉంటే ఆడి వ్యాపారం మటాష్ అయిపోయినట్టే. ఏ మంచి తలంపులు రావు. ముఖ్యంగా మాకైతే ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్పాలి అంటే, ఏమండి, మాట దేవునితో కనెక్షన్ పెట్టుకొని వాక్యములో ఉన్న విషయాలు గమనించి నేను మాట్లాడాలి అంటే, నన్ను మానసికంగా ఏదైనా నా భార్య ద్వారానో నా పిల్లల ద్వారానో మానసికంగా నేను కృంగిపోతే నా పరిస్థితి అవుట్ అయిపోయినట్టే. నన్ను మానసికంగా కాపాడాలి. మా ఇంట్లో మా పిల్లలు కూడా కొన్ని విషయాలు నాకు చెప్పరు, నా భార్య పిల్లలు. ఎందుకంటే డాడీకి ఈ విషయం చెప్పకూడదు, ఎందుకంటే ఆయన మరలా టెన్షన్ పడిపోతాడు, ఈ విషయం మాట్లాడకూడదు ఆయన ముందు, ఈ విషయం ఎందుకంటే నన్ను ప్రశాంతంగా ఉంచడానికి. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థం కాలేదా?
ప్రతిరోజు దేవుని వాక్యం చెప్పాలి. నీ భర్తను నువ్వు నువ్వు మానసికంగా ప్రశాంతంగా ఉంచుతున్నావా? మానసిక ప్రశాంతతను పంచండి, ఆర్థిక సహకారిగా ఉండండి. స్తోత్రం చెప్పాలి. ఇంకొకసారి చెప్పగలరా? రెండు చేతులు చెప్పండి అమ్మో. హల్లెలూయా. ఈ బైబిల్లో తల్లి ఉంది. పిల్లలను పెంచే విషయంలో దేవుడు నీకు ఒక గొప్ప కృపనిచ్చాడు. మా వాళ్ళు తెల్లారగట్ల లేసి అన్నం వండి మీ కొరకు లైట్గా గంజాయి దాగిన వాళ్ళు కనపడినట్టు కనపడుతున్నారు నాకు. గంజాయి దాగినోడు పూర్తిగా పడిపోడు, అలానే కళ్ళు తెరిచి చూడడు. తాగుబోతాడు పడిపోతాడు, కానీ గంజాయి దాగినోడు పడ్డావు. వాడు ఎన్ని పీకులు పీకినా పడ్డావు. తాగుబోతాడు ఒక కోటరాయి కానీ పడిపోతాడు. కోటరేనా సంగతి ఇది ఎక్కువ. అట్లాగ మా వాళ్ళంతా కొంతమంది రాత్రి పనిచేసిన వాళ్ళంతా తెల్లరగట్ల యేసునామంలో మీ మంపు మిమ్మల్ని వదిలిపోవును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఊరికే జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. ఈ బైబిల్లో ఒక తల్లి ఉందండి, అద్భుతమైన తల్లి. యోకేబేదు అని ఒక తల్లి ఉంది. ఎంత మంచి తల్లి! అలాంటి తల్లులు ఉంటే ఎంత బాగుంటుందో. 3 పిల్లలు పుట్టారు ఆమెకి, 2 కొడుకులు 1 కూతురు. ఆ పెంచేటప్పుడు ఎన్నో తిప్పలు పడింది. పెరిగి వాళ్ళు పెద్ద అయిన తర్వాత భార్యాభర్తలు 2 కూర్చొని ఆ పిల్లల స్థితిగతులు చూసి ఎంత మురిసిపోయేవాళ్ళు. పెంచేటప్పుడు తిండి విషయం ఇబ్బంది పడ్డారు. వారిని పెంచే విషయంలో ఎంతో నలిగిపోయారు. చాలామంది అనేవాళ్ళు ఈ పిల్లల్ని అలా వదిలేయచ్చు కదా అనేవారు. కానీ ఆమె ఎంతో భక్తిలో పెంచుకుంది. తన పెద్ద కొడుకు ధూపార్తిని చేతబుచ్చుకొని ఒక ప్రధాన యాజకుడు, మొట్టమొదటి యాజకుడై దేవుని ఎదుట నిలబడి ధూపం వేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరికీ క్షేమం కలుగుతుండేదట. ఒకరోజు అలా తెగులు వచ్చేస్తుంది. తన చిన్న కొడుకు నాయకుడు, తన పెద్ద కొడుకు యాజకుడు. నాయకుడు మోషే, అన్నయ్య అహరోను తెగులు బయలుదేరింది, అటు నుండి చచ్చిపోతున్నారు. నువ్వు ధూపార్తి చేతపుచ్చుకొని ధూపార్తిలో నిప్పులు పట్టుకొని ధూపం వేయుటకు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడు అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. అక్కడ ఎవడు నిలబడ్డా చచ్చిపోతాడు. ఎందుకంటే తెగులు అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ధూపార్తిని పట్టుకున్నటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి చచ్చిన వారికి, ఇటేమో బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు, ఇటు బ్రతుకున్న వాళ్ళు ఉన్నారు, ఇటు చచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి మధ్యలో ఇలా నిలబడ్డాడట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తెగులు అక్కడతో ఆగిపోయింది. బ్రతుకున్న వారు ప్రశంసిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఆ తల్లి కళ్ళమని నీళ్ళు పెట్టుకొని, ప్రభువా ఎంత మంచి బిడ్డలనిచ్చావు. ఒక కొడుకు ప్రజలకు ముందు నడుస్తుంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగాడు, మన్నాని కురిపించగలిగాడు, ఎడారిలో నీళ్ళు ఇవ్వగలిగాడు, లక్షల మంది ప్రజలకు నాయకుడై నడిపిస్తున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఇక కూతురుందా? కూతురు మామూలు గాయకురాలు కాదు, మామూలు ప్రవక్తని కాదు, స్త్రీలందరికీ నాయకురాలట ఆమె. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఎందుకు దేవుడు వీళ్ళని ఒకే కుటుంబంలో ఇంతగా హెచ్చించాడు?
అన్న ప్రధాన యాజకుడు, తమ్ముడేమో నాయకుడు, కూతురేమో నాయకురాలు. స్త్రీలకి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలను మనుషులు ఏర్పరచుకున్నారా, దేవుడు ఏర్పరచుకున్నారా? గమనించాలి మీరు. ఒకసారి ఆ తల్లి ఎంతగానో బాధపడింది. ప్రభువా, ఈడు ఒక అబ్బాయిని చంపేశాడంట కదా, నా కొడుకు మర్డర్ చేశాడంట కదా, నా పెంపకంలో ఎందుకు తేడా వచ్చింది? నా కొడుకు మంచివాడు అనుకున్నానే, నా కొడుకును నేను అల్లారి ముద్దుగా భక్తిలో పెంచుకున్నానే, ఈడేంటి మడ్రకోరుగా మారాడు, ఈడేంటి దరిద్రుడుగా మారాడు? ఏడవడం మొదలుపెట్టింది ఆ తల్లి. తీసుకొని వెళ్ళి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి గొర్రెలు కాసుకునే దగ్గర తిరిగి వచ్చినప్పుడు ఒక మహిమ గల ప్రవక్తగా, ఒక గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తిగా తిరిగి వచ్చినప్పుడు ఆ తల్లి సంతోషించడం మొదలు. కారణం ఏమిటో తెలుసా? ఆ పిల్లలకి యథార్థత నేర్పించింది ఆ తల్లి. యథార్థతో మాట్లాడడం నేర్పించింది. అసూయపడడం కాదు, యథార్థంగా బ్రతకడం నేర్పించింది. ఆ తల్లి దేవుని భయాన్ని నేర్పించింది. ఆ తల్లి పరిశుద్ధంగా బ్రతకడం నేర్పించింది ఆ కుటుంబానికి. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు వారు తలమానికంగా మార్చాడు నా దేవుడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, ప్రియులారా, మన పిల్లలని మీరు దేవుని భక్తిలో పెంచేటువంటి బాధ్యత ఎవరిదో చెప్పండి? తల్లిదే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పు, గట్టిగా చెప్పు. పిల్లలారా, ఒక మాట మీరు వినండి. పిల్లలారా, యవనస్తులైన ఆడపిల్లలు, ఒక మాట మీరు వినండి. యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభువా, నేను యుద్ధములో జయాన్ని పొంది తిరిగి వస్తే నాకు ఎదురుగా మొదట ఏదొస్తుందో దాన్ని నీకు అర్పిస్తాను, అది నీకు దైవార్పితం, దహన బలికి ఇచ్చేస్తానన్నాడు. వెళ్ళాడు, యుద్ధంలో జయం పొందాడు. తిరిగి వచ్చేటప్పుడు ఏ గొర్రెో, ఏ మేకో, ఏ ఎద్దో, ఎవడో కొడుకో, ఎవడో కూతురో, ఏ వృద్ధుడో, ఎవరో ఎదురొస్తే బాగుండిద్ది అనుకున్నాడు అతడు. అలా సహజంగా ఎవరైనా అంత అనుకుంటారు. చీర తంబుర తీసుకొని వాయిస్తూ పాట పాడుకుంటూ తండ్రికి ఎదురుగా వచ్చి నా తండ్రి అని కౌగిలించుకుంది కన్న కూతురు. నా బిడ్డా, నన్ను బాధపరిచే శత్రువుల్లో నువ్వు ఒకదానిగా బాధపరుస్తున్నావు. నాకెవరు ఎదురొస్తారో వారిని దేవునికి బలర్పించడం నా మొక్కుబడి. ఆ పిల్ల తర్వాత ముందు కానీ వెనక్కి కానీ కొడుకులు కానీ కూతురు కానీ లేరు, ఒకచే కూతురు, యెఫ్తా కూతురు. అప్పుడు ఆ పిల్ల అంటుందండి, యవనస్తురాలు, పెళ్లి కాలే ఇంకా, నా తండ్రి, దేవునికి మాట ఇచ్చావా? నీ నోటి నుంచి వచ్చిన మాట ప్రకారం నాకు జరిగించు. నువ్వు మాటిచ్చావు, నీ మాట నిలబడాలి. నేను ఖాళీ బూడిదైనా పర్వాలేదు, నీ మాట ప్రకారం నేను బ్రతుకుచాను. దేవునికి మాట ఇచ్చావు కదా, ఆ మాట నెరవేర్చు. అసలు నన్ను అడగకుండా నీవెవడో నన్ను అర్పించడానికి? ఇప్పుడు నా వయసు ఎంత? 20 ఏళ్ళు. నేనేమన్నా చిన్నపిల్లడు అనుకున్నావా? నాకు స్వతంత్రం లేదా? ఆహా, దేవునికి మాట ఇచ్చావా నా తండ్రి, నీ మాట నెరవేర్చుకో. ఎంతమంది ఇలా ఉన్నారు పిల్లలు? నా తండ్రి పరువు పోకూడదు, నా తల్లి పరువు పోకూడదు, నా తల్లిదండ్రులు బజారు పాలవ్వకూడదు. ఓ కూతురా, ఏనండి జాగ్రత్తగా, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీ అమ్మా నాన్నకు చదువు లేదు, తా అంటే తూ రాదు, తూ అంటే తా రాదు, వాళ్ళు కూడా రావు. కానీ నిన్ను డిగ్రీ చదివించారు, నిన్ను ఒక ఇంజనీరింగ్ చేశారు, నిన్ను ఒక డాక్టర్గా చూడాలనుకున్నారు.
నువ్వెందుకంటే కుటుంబాన్ని ఉద్ధరిస్తావని, కుటుంబాన్ని పరువు నిలబెడతావని, లేదా సమాజానికి మేలు చేస్తావని, దేవునికి మహిమార్థమై బ్రతుకుతావని. కానీ నీ తెలివితేటల్ని ఫస్ట్ ఎక్కడి నుంచి ఉపయోగిస్తున్నావంటే, మీ అమ్మకు చదువు లేదని, మీ నాన్నకు చదువు లేదని వాళ్ళ ముందే మెసేజ్లు చేస్తావు. ఫస్ట్ ఎవరిని మోసం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఫస్ట్ నీ తల్లినే మోసం చేస్తున్నావు, నీ తండ్రినే మోసం చేస్తున్నావు. వారి మధ్యలో నుంచే నువ్వు మెసేజ్లు పంపిస్తున్నావు. నీ ధైర్యం ఏమిటంటే, మా అమ్మకి మెసేజ్లు రావు, మా నాన్నకి మెసేజ్లు చేయటం చేత కాదు, ఈ సెల్ ఫోన్లో ఏముందో వారికి తెలియదు. పచ్చ ఫోన్ నొక్కి, పచ్చ స్విచ్ నొక్కి చెవు దగ్గర పెట్టుకోవడం, ఎర్ర స్విచ్ నొక్కి చెవు దగ్గర పెట్టుకోవడం తప్ప మా అమ్మ నాన్నకి ఏం తెలియదు అనుకుంటున్నావు. అంటే ఎంత దుర్మార్గమో, ఎంత దుర్మార్గమో. ఒక ఉగ్రవాది కూడా ఈ పని చేయడేమో అనిపిస్తుంది నాకు. కన్న తల్లిదండ్రులు మోసం చేస్తావా? నా తండ్రి కూలి పని చేసుకొని కష్టపడి ఆడపిల్లగా పుట్టిన సనుక్కోకుండా, ఆడపిల్లనని ఎప్పుడు మా నాన్న కళ్ళల్లో కానీ, ఆయన నోటిలో కానీ ఏనాడు సనుగుడు కానీ గొనుగుడు కానీ రాలేదు నా తండ్రి నోట్లో నుండి. నా తండ్రి ఎంత మంచి మనసు ఉన్నటువంటి వాడు. మేము ఆడపిల్లను నా యధానపడ్డారు, ఈ సైతాన్ పిల్లలు పుట్టారు, నాకు పుట్టకపోయినా బాగుండేది అనకుండా కష్టపడి రాత్రి మగులు పెంచాడు. ఆ తండ్రి నిన్ను మోసం చేసేది. నువ్వు వెతుక్కున్న భర్త తప్ప నీ తండ్రి నీకు భర్తను చూడలేడా? నీ తల్లి నీకు భర్తను చూడలేదా? పిల్లలారా జాగ్రత్తగా, మీరు ఆస్వాదించబడడానికి దేవుని ఎదుట దీపాల్లాగా ఎలగడానికి నీ తండ్రి నిన్ను భర్తను చూడలేడా? అమ్మా, ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వే చూసుకోవాలా? నువ్వు చూసుకుంటావా భర్తని? ఏమైనా బెస్ట్ ప్రైజ్ అనుకున్నావా? డీమార్ట్లోకి వెళ్ళి ఎత్తుక్కుంటున్నావా? అర్థమైందా? ఈ రోజుల్లో ఆడపిల్లను కడుపులో చంపే రోజుల్లో ఉన్నాం. ఆడపిల్లను కడుపులోని చంపే రోజుల్లో ఉన్నామండి. సీక్రెట్గా లంచం ఇచ్చి కడుపులో ఉంది ఆడదో మగదో చూడు, ఆడపిల్ల అయితే చంపేయి అని సీక్రెట్గా డబ్బులు కమ్ముడు పోతున్న వారు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్ల అయినా నాకు చాలు, మగ పిల్లవాడైనా పర్వాలేదు, ఎవరు పుట్టినా పర్వాలేదు అని సాకుతుంటే ఆ తండ్రి కడుపులోనికి కాళ్ళు చాపినట్లుగా, ఆ తల్లి కడుపులోనికి కాళ్ళు చాపినట్లుగా వారి గుండెల్లో కత్తులు దూసేటువంటి ఆడపిల్లలు లేకపోలేదు. ఇక్కడ మగపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లల కొరకు చెబుతున్నాను నేను. ఆడపిల్లకి అందం పవిత్రత కాదా? స్తోత్రం చెప్పండి. అందగత్తే, చాలా సౌందర్యవతి, కాకపోతే ఏరేవాడి ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోండి పర్వాలేదు, పెళ్లి చేసుకున్న తర్వాత మానేసిద్దులే, అడ్జస్ట్ అయిపోతుంది అని అంటే ఎవడైనా చేసుకుంటాడా? చెప్పరేంటమ్మా? అందానికి నీ సుగుణం తోడైతే నీ చుట్టూ తిరుగుతాడు, సంబంధాలు వస్తాయి. ఏమనుకోవద్దు, నిండు వందనాలు, స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. పెద్ద గోల, ఇంటర్నేషనల్ గొడవ. ఒకటి పెద్ద ఇంట్లో కొంపలో ఒక గొడవ ఉంటుంది. ఇల్లు కూలిపోవడానికి కారణం వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి? భార్యాభర్తలా, వదిన ఆడబిడ్డలా, అత్త కోడల్లా? ఎవరు? ఏంటి అలా చూస్తున్నారు? అత్త చెప్పరేంటమ్మా? అత్త శత్రువు ఎవరో? కోడలకు శత్రువు ఎవరో? అత్త. చెబుతాను వినండి, మిమ్మల్ని విడిచిపెట్టను ఈరోజు. నా బిడ్డలారా, అసలైన విషయం ఎందుకు విడిచిపెడతాను నేను? రూతు గ్రంథంలో 3వ అధ్యాయము 1వ వాక్యములో ఒక మాట ఉందమ్మా. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి,
నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా. వినాలి. అత్త ఏం ఆలోచిస్తుందో చూడండి కోడల గురించి. అమ్మలారా, అత్తలారావు, అత్త అంటదే, నా కుమారి, నా కూతురా, నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విశ్రాంతిని వెతకవలసిన దానను నేను కదా. అలసిపోయావు ఇంట్లో చాకిరి చేసి, నీకు విశ్రాంతిని ఇవ్వాల్సిన తల్లి లాంటి దాని కదా నేను. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావు, నీకు విశ్రాంతిని ఎత్తకవలసిన దానిని నేను కదా. ఒక కన్న తల్లిగా నిన్ను అర్థం చేసుకునే దాన్ని నేను కదా. ఒక స్త్రీకి అనారోగ్య పరిస్థితులు ఏ నెలకో ఎప్పుడో ఆమె అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు అర్థం చేసుకొని నీకు విశ్రాంతిని ఇవ్వవలసిన దాన్ని నేను కదా. ఆల్రెడీ ఆమెకి బలహీనత దాటుకొని వచ్చింది ఈ ముసలమ్మ. ఆమె కడుపులో నొప్పంటే పొద్దుగూకులు కడుపులో నొప్పంటారే. ఏంటి అలా చూస్తున్నారు విచిత్రంగా నా వైపు? ఈ అత్త అంటదండి, నా బిడ్డ, నా కోడల, నా కూతురు అమ్మ, నీకు మేలు కలిగేటట్లు నీ ప్రాణానికి విశ్రాంతిని ఎతకవలసిన దానను నేను కదా. అంటుల్లో ఉంటే, బట్టలు ఉతికితే, ఇల్లు దుడిస్తే అత్త పోర్షను ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. ఏందో మీ అమ్మిదేనా నీకు నేర్పించింది? ఏం ఉతికావు? మీ అమ్మిదేనా నీకు నేర్పించింది? పోర్షన్ అది, అత్త పోర్షన్ అది. అందుకని ఆ కొంపలో చెరొక పక్క పట్టుకొని, అది తాటాకులు ఇల్లు అయితే చెరొక ఆకు బీకేస్తున్నారు. దరిద్రం పోయింది కొంపలో. ఇంకా ఆకులు పోయిన తర్వాత ఎవడు ఉంటాడు అందులో? ఇప్పుడు ఆకులన్నీ బీకేశారనుకో, ఎవరి దారిన వాళ్ళు. అత్తో, ఓ అత్త, కొంప ఆరో మాకత్త, నీ ద్వారానే కొంపకు సిచ్చు. కోడలు ఏమంటుందో చూడు, కోడల గురించి ఏం సాక్ష్యం వచ్చిందో చూడు ఒకసారి. స్తోత్రం చెప్పు ఒకసారి. 4వ అధ్యాయం 15వ వాక్యంలో ఆమె చేసిన దానికి కోడల ద్వారా వచ్చిన గొప్ప మేలేమిటో చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నిన్ను నీ కోడలు అతనిని కనెను. అతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమందు నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ఈ కోడలు ఎంతమంది కంటే ఎక్కువ అంటారు సాక్ష్యం? 7 కొడుకుల కంటే నీ కోడలు నీకు ఎక్కువైనది. వృద్ధాప్యములో నీకు పోషణగా ఒక కొడుకును కన్నింది. స్తోత్రం చెప్పు, చప్పట్లు కొట్టండి ఒకసారి. 7 కొడుకుల కంటే ఎక్కువ ప్రేమ ఎవరు చూపించారు? కోడలు చూపించిందండి. ఆమె విచారించింది కోడల గురించి. నీకు మేలు కలగాలి, నీ ప్రాణానికి విశ్రాంతి వచ్చేటట్లు నేను విచారిస్తున్నానే. కొడుకు తన్నలేదని బాధపడే అత్తలున్నారు. కొడుకు చేయి చేసుకుంటే, ఎవడరా నువ్వు, దాని మీద చేయి చేసుకున్నావు అని కోడలని కడుపులో పెట్టుకునే అత్తలు ఉన్నారు. ఈ కొంపకి ఆ ఇంటికి ఉన్న తేడా ఏమిటి చెప్పునా? ఏనాటికైనా ఈ ముసలమ్మ మంచంలో పడితే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేకుండా చస్తుంది ముసలితనమందు. ఆ తల్లిని మంచంలో పడినప్పుడు కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే కోడలు వస్తుంది. నేను ఒక విషయాన్ని విన్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఒట్టిగా మాట్లాడట్లేదు. ఇక్కడ ప్రసన్న కిరణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళమ్మ ఈ వృద్ధులకి పరిచర్య చేస్తూ ఉంటుంది.
నాకు తెలిసి ఇప్పుడు చాలామందికి చేస్తూ వస్తుంది. ఒక 3 నెలలు చేయగానే వృద్ధురాలు కొట్టక్కమంటది, ఒకరు 4 నెలలు చేయగానే ఆ వృద్ధురాలు కొట్టక్కమంటది. అంటే మంచంలో ఉన్నప్పుడు ఆమె పరిచర్య చేసిద్ది, ఒక నెలకి ఇంత అనిస్తారు. ఆమె ఇంజెక్షన్ చేసిద్ది, ఆమె పరిచర్య చేసిద్ది, ట్యాబ్లెట్లు వేసిద్ది, వాళ్ళు పాస్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా తీసుకెళ్ళి పరిచర్య చేసినందుకు ఆమె డబ్బులు ఇస్తారు. నేను అడిగాను ఏమిటంటే, రే మీ అమ్మ పరిచర్య చేస్తుంది కదా, ఒక మాట అడగరా, కోడల్లో వృద్ధాప్యంలో ఎక్కువగా చూస్తున్నారా, కూతురులు ఎక్కువ చూస్తున్నారో ఒక్కసారి కనుక్కోరా అని అడిగాను నేను. వినండి జాగ్రత్తగా, చాలా ఇంట్రెస్ట్కరమైన మాట ఇది, మీకు కనువిప్పు కలిగే మాట ఇది, నేను నేర్చుకున్న మాట. అప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటో చెప్పనా, ఇప్పుడు నేను ఒక 40-50 మందిని చూసి ఉంటానయ్యా, కూతుర్లు కంటే కోడళ్ళే ఎక్కువ మంది వృద్ధులని ప్రేమతో చూసుకుంటున్నారు. కోడళ్ళు ఎత్తిపోసిన వారిని నేను ఎంతో మందిని చూశాను. అరా కొర అతి తక్కువ మంది కూతుర్లు చూస్తున్నారు, అతి ఎక్కువ మంది కోడలు చూస్తున్నారు. నేను చేసిన ఇల్లు క్రైస్తవుల ఇల్లు కాదు, అన్యజనుల ఇల్లు. ఇప్పుడు చెప్పండి మీరు, కూతురునేమో బజారు పాలు చేస్తావా, కోడల్ని కూతురునేమో బీరువాలో లోపల లాకర్ ఉంటుంది, అందులో పెట్టి దాచి పెడతావా? నీవెందుకు బాగుపడతావు? మీరు అర్థం చేసుకోండి. నాకు ఒక్క ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంకొక ఎక్స్పీరియన్స్ రావాలా, స్తోత్రం చెప్ప, అప్పుడు చెబుతా సంగతి. నాకు ఒకటి వచ్చేసింది, ఇంకొకటి ఉంది. అదేంటంటే నా ఇంటికి కోడలు రావాలా. అప్పుడు నేను అసలు ఏంటో, అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, ఆ పరిపూర్ణత ఎలా ఉంటుందో అప్పుడు చెబుతా, స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పగలరు ఒకసారి? 2 చేతులే చెప్పండి గట్టిగా. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో పెరికి వేసుకుంటుంది. అత్తగా జ్ఞానవంతురాలుగా ఉండు, కోడలుగా జ్ఞానవంతురాలుగా ఉండు, ఆడబిడ్డగా జ్ఞానవంతురాలుగా ఉండు, కూతురుగా జ్ఞానవంతురాలుగా ఉండు. అప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలవు. హల్లెలూయా. దైవభక్తి కలిగిన స్త్రీలకు ఉండవలసిన ఒక్క వాక్యం చదివిచ్చేసి ముగించేస్తాను, ఓకే? తప్పదు. మీరింత ప్రయాసపడి వచ్చారు, నేను లేట్ చేస్తే 10 నిమిషాలు లేట్ చేస్తానేమో, కానీ మీకు మేలు జరిగింది కదా. అటువల్లే స్త్రీలారా, పేతురు రాసిన పత్రిక 3, అటువల్లే స్త్రీలారా మీ మీ స్వపురుషులకు అంటే భర్తకు లోబడి ఉండుడి. పురుషులకు కాదు, మీ పురుషుడు అంటే నీ భర్త అని అర్థం. పురుషుని చూడగానే లేవడ్డం కాదు దీని అర్థం. ఎవడరావాడు సైతానుడు అనాలా తేడా వస్తే. నేను ఒకసారి చెప్పాను మీకు, ఎవరైనా నిన్ను కానీ సనువుగా మాట్లాడి నీ అందాన్ని పొగుడుతున్నప్పుడు, నీతో సనువుగా మాట్లాడుతున్నప్పుడు నీ పవర్ ఏంటో అప్పుడు చూపించాలా, అర్థమవుతుందా? అంతేగాని మెతక మాటలు, మెతక నవ్వులు, దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు చూపులు, అర్థమవుతుందా? అక్కడే నీ క్యారెక్టర్ బయటపడింది. జాగ్రత్తగా ఉండండి. నా సొంత చెల్లెల్లాగా మీకు చెబుతున్నా, స్తోత్రం చెప్పాలి. లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపలి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీరు అలంకారముగా ఉండవలను, మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇక్కడ 3-4 మాటలు నేను గమనించాను. చెప్పాలి మీకు.
ఏమిటంటే నెంబర్ 1 లోబడి ఉండాలి. ఎవరికే? భర్తకు లోబడి ఉండాలి. స్తోత్రం చెప్పాలి. నీకు కోపం వస్తుంది, నీకు కూడా కోపం వస్తుంది. కానీ భర్తకి ఇవ్వాల్సిన గౌరవాన్ని భర్తకిచ్చి, తర్వాత తను ఎందుకంత స్పీడ్ అయ్యాడో, ఎందుకు నిన్ను గాయపరిచాడో పర్సనల్గా ఉన్నప్పుడు చెప్పాలి. అప్పటికి ఆయన దగ్గర నువ్వు లోబడడం నీకు మహిమ, నీకు ఘనత, నీ భర్తకు కూడా ఘనతే. దెబ్బ మీద దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను. ఏయ్ ఏయ్ కొడతానా నిన్ను, కొడుచుద్దా. రెండు కత్తులు వరలో పెడితే నాశనం. ఓకే, అర్థమైంది కదా? లోబడి ఉండుడి. 2 పవిత్ర ప్రవర్తన కలిగి బ్రతకండి. పవిత్ర ప్రవర్తన కలిగి ఉండండి. నిప్పులాగా బ్రతకండి. మీరు దైవభక్తి కలిగిన స్త్రీలని గుర్తుపెట్టుకొని నిప్పులాగా బ్రతకండి. పవిత్ర ప్రవర్తన అంటే పతివర్త. అదే ఒక భర్త గుణవతైన భార్యను చూసి ఒక మాట అంటాడట, అమ్మాయి ఎంతోమంది పతివర్త ధర్మమును అనుసరించుట చూశాను కానీ వారిని మించిన దానవు నువ్వు. కొంతమంది ఆ నమ్మకం రావటం లేదు భార్య మీద. నీ పవిత్ర ప్రవర్తన నీ మాటలోను, చూపులోను, ఆలోచనలోను కొంతమంది స్త్రీలు చూస్తే ఒక తల్లిలాగా చూస్తుంది, ఒక చెల్లిలాగా చూసిద్ది. అర్థమవుతుంది. ఒక టీచర్ లాగా చూడొచ్చు. వెంటనే ఎదటి వ్యక్తిని నాశనం చేసే చూపులు కూడా చూడొచ్చు. చూపులో చాలా తేడా ఉంది. నీ భర్త కూడా లోకంలో తిరిగేవాడే. నువ్వు ఏ పురుషుడు వైపు ఏం చూస్తున్నావో ఆ చూపులో అర్థమేమిటో కూడా వాడు గ్రహించలేనంత బుద్ధిహీనుడేం కాదు. ఏంటి చూడొద్దంటారా? వచ్చాడు, మాట్లాడాను. మాట్లాడుతూనే ఎవరొద్దన్నారు? మాట్లాడుతూ నీ కన్ను, మాట్లాడుతూ నీ చూపులో. అన్నతో మాట్లాడేటప్పుడు ఎలా చూసావు? సహోదరులతో మాట్లాడేటప్పుడు ఎలా చూసావు? నీ కొడుకుతో మాట్లాడేటప్పుడు ఎలా చూసావు? నీ తమ్ముడితో మాట్లాడేటప్పుడు ఎలా చూసావు? పరాయి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీ చూపు అర్థమేమిటి? ఇది గ్రహించదే. నీ భర్తే కాదు, నీ చుట్టూ ఉన్నవారు గమనిస్తారు. గమనించండి. అది నువ్వు అనుకుంటున్నావేమో. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. కొన్నిసార్లు మనకు ఫోన్ వస్తుందా, హలో బాగున్నావా, అవతల ఏం మాట్లాడుతున్నా ఎవరికి వినపడదు అనుకుంటున్నారు. పిచ్చోడా, ఇందులో నుంచి కొన్ని ఫోన్లో నుంచి మొత్తం వినపడుతుంది. అంత దూరం ఉన్నోడు కూడా వినపడుతుంది. ఇది నేను స్పీకర్ పెట్టలేదు కదా, నీకు తెలీదు. స్పీకర్ పెట్టకపోయినా కొన్ని సల్లబోట కొన్ని విషయాలు అందరికి వినపడుతున్నాయి. బుర్ర తక్కువ వాళ్ళని. స్తోత్రం చెప్పాలి. కొంతమంది ఫోన్ చేస్తారా భర్తకి, హలో ఎక్కడున్నా, నాకు మండుతుంది నిన్ను చూస్తుంటే. ఈడు పక్కన జనం ఉంటారు కదా, ఏంటా అప్పుడు దాకా ఈడు అక్కడ ఇరగదెత్తాడు. అసలు భార్య అంటే ఏంటని ఉన్నది, ఉంగమంటే ఉంగ, లేవమంటే లేవాలంటాడు. ఏమా తీసింది గాలి. ఈడు ఇంకెలా బ్రతకాలంటే ఎవరికి వినపడలేదు, ఎందుకంటే నేను స్పీకర్ పెట్టలేదు కదా. ఆ రోజు నుంచి తనకిచ్చే విలువ వేరు సమాజం. ఆ రోజు నుండి తనకిచ్చే విలువ వేరు. మనోడి ఇంట్లో సపిడి పప్పే, అక్కడ ఇల్లేం జల్లదో, ఇంట్లో జల్లదో, అంతా అమ్మగారిదే. ఏమనుకోద్దు. తన భర్త ఊరి పెద్దల యొద్ద గవిని యొద్ద కూర్చొనను. స్తోత్రం చెప్పాలి. న్యాయాధిపతిగా ఉంటాడు అతడు. భార్యను బట్టే కదా. అందుకని నీ పవిత్ర ప్రవర్తన, నువ్వు మృదువుగా. ఏమంటాడు ఇక్కడ? అమ్మ, సాధువైనట్టు మృదువైనట్టు,
సాధువుగా కనిపించాలి, మృదువుగా కూడా నీ మాటలు ఉండాలి దైవభక్తి కలిగినటువంటి వారికి. చివరిగా ఒక మాట చెబుతాను, నీవు దైవభక్తి కలిగిన స్త్రీవైతే ప్రార్థనలోనూ పరిచర్యలోనూ నీవు ఇచ్చే సాక్ష్యములోనూ నువ్వెవరు అర్థమైంది. స్తోత్రం చెప్పాలి. రోదన చేయు స్త్రీలను కనుగొనడై. ఎందుకంటారా, మరణము కొందరు కిటికీలు ఎక్కుతుంది. మనం వలసపోతుమే, అవమానాలు పాలైతమే. దీని నుండి మనం బయటికి రావడానికి ప్రార్థన చేసే తల్లుల్ని తయారు చేయండి, కనుగొనండి అంటుంది బైబిల్. స్తోత్రం చెప్పాలి. ప్రార్థనా బృందంలో ఉన్న తల్లులందరూ ఒకసారి చేతులు ఎత్తండి. అబ్బా, బృందంలో ఉన్నారా మీరంతా? ఏదో ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఓ పెరిగారు, నిండు వందనాలమ్మా. ప్రార్థనలో బృందంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన బాగా నేర్చుకుంటున్నారు కదా. మీరు నడిచి వెళ్తుంటే దయ్యాలు మీకు దారిస్తాయి. మీరు రోడ్డుని వెళ్తుంటే దయ్యాలు మిమ్మల్ని చూసి పారిపోతాయి. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే నీ నోటిలో కొన్ని వందల సార్లు స్తోత్రం ప్రభువా, యేసయ్యా మీకు స్తోత్రం, రక్షకుడా మీకు స్తోత్రం, ఆమేన్, స్తోత్రం యేసు, ప్రైజ్ ది లార్డ్ అంటున్నావు కదా. నువ్వు అనే కొలది నీలో అభిషేకం దిగుతుంది. దేవుని నామాన్ని ఉచ్చరించే కొలది నీలో బలం వస్తుంది. నువ్వు దేవుని శక్తితో నింపబడుతున్నావు. అందుకనే ప్రార్థన చేసే వారిలో తెలియకుండానే ప్రభావం వస్తుంది. ఇంకా ఎవరైనా ప్రార్థనా బృందంలో లేనటువంటి వారు ప్రార్థనా బృందంలో జాయిన్ అవ్వండి, ప్రార్థన నేర్చుకోండి. అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని శక్తివంతమైనటువంటి వారిగా మార్చి మీ కుటుంబాల్లో రాబోతున్న సమస్యల నుంచి నీ ప్రార్థన ద్వారా విడిపిస్తాడు. సంఘానికి క్షేమం కలుగుతుంది, సమాజానికి క్షేమం కలుగుతుంది. నువ్వు సాతాను యొక్క రాజ్యమును కూల్చే ఒక యోధుడుగా ఉంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చెయ్యండి. స్త్రీలు, దైవభక్తి కలిగిన స్త్రీలు పరిచర్య. కొందరు స్త్రీలు యేసుతో కలిసి ఉపచారము చేసిరి, ఆయన పాద పరిచర్య చేసిరి. ఇందాక ఒక పాటలో కూడా చూపించారుగా మనకి. స్తోత్రం చెప్పాలి. అవునా కాదా? అసలు ఏదైనా ఒక పరిచర్యలో ఉన్నావా? దేవుని కొరకు ఏం పరిచర్య చేస్తున్నావు? అన్నయ్య నాకు ఏ పరిచర్య రాదన్నయ్య. ఏ పరిచర్య రాకపోతే నీ సాక్ష్యం పట్టుకొని 4 ఏళ్ళకి వెళ్ళి సువార్తను చెప్పిరా. వెళ్ళు, డబ్బులు తీసుకోమాక, నాశనం అయిపోతావు. గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎవరింటికి వెళ్ళినా సువార్త చెప్తే వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు కూడా నువ్వు ఆశించొద్దు. అవసరమైతే నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి. నేను అలా చేశాను కనుక ధైర్యంగా చెబుతున్నాను. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. పరిచర్య చెయ్యండి. సంఘములో నీ ద్వారా మేలుకరముగా ఉండండి. చెత్త కబుర్లు మోసుకొని వెళ్ళకండి, సాక్ష్యాన్ని మోసుకొని వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? 2 చేతులు చెప్పండి. సంఘములో చాలా మంది మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ సాక్ష్యాన్ని మోసుకొని వెళ్ళదో ఇళ్ళకే. మరే నీకు మా సంఘంలో దాని సంగతి తెలుసా? పాస్టర్ అమ్మ గారి సంగతి తెలుసా నీకు? పాస్టర్ గారి సంగతి తెలుసా? ఎంత ఇంట్రెస్ట్గా తీసుకెళ్ళిద్దంటే ఈ సాతాను దూత. ఇప్పుడు నీకు నచ్చని వాటిని కూడా విమర్శాత్మకంగా తీసుకొని వెళ్ళేటువంటి నీవు దైవభక్తి కలిగిన స్త్రీకి తగినట్లు ఎలా ఉంటారు? బైబిల్ చెబుతుంది, మీరు ముసలమ్మ ముచ్చట్లో మానండి అంటుంది బైబిల్. స్తోత్రం చెప్పాలి. ముసలమ్మ ముచ్చట్లు అంటే దాని అర్థం ఏంటి? ముసలమ్మకు భర్త లేడు, ముసలమ్మకు బాధ్యతలు లేవు, ముసలమ్మకు సంసారంలో ఇంట్లో చేసే పని లేదు. కొంపలమ్మడు కూర్చొని ఏం చెబుతారు? ఇది పెద్దోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందుకని మీరు ఆ ముచ్చట మానండి. మీ పని అది కాదు. సాక్ష్యాన్ని మోసుకొని వెళ్ళండి. మీ పాదములు సుందరముగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. 60 సంవత్సరాలేగా నీకు, మహాంటి 70 ఉన్నాయనుకో. 70గా ఇద్దరు ముసలోళ్ళు ఆ పేటలో కలిసి అలా వెళ్ళిపోయి, అమ్మాయి నేను పెద్దదానిగా చెబుతున్నానే, నీ తల్లి లాంటి దాన్ని,
అమ్మా దేవుణ్ణి నమ్ముకున్నావు కదే, ఎందుకమ్మా వెనకబడిపోతున్నావు, ఎందుకమ్మా చర్చికి వెళ్ళట్లేదు? నీ తల్లిలాగా చెబుతున్నానమ్మా, వచ్చేవారు నేను వెళ్ళే చర్చికి రావే, నా మాట నువ్వే, నేను ఛార్జ్ పెట్టుకుంటారా అమ్మాయి, నీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? అమ్మా నాకు పెన్షన్ వస్తుందే, ఆ పెన్షన్లో నాకు దశంభాగం ఇవ్వమాక. ఓ వృద్ధులారా, నీ పెన్షన్లో నాకు దశంభాగం ఇవ్వమాక. 2000 వస్తున్నాయి కదా, ఆ 2200 తీసుకొని ఎవరికైనా ఛార్జీ పెట్టుకొని చర్చికి తీసుకొని రాపో. ఎవడేమన్నాడు నిన్ను పెన్షన్లో డబ్బులు? అలా నీ డబ్బులు నాకు వద్దు. ఇప్పుడు ఇదిగో ఇంతమంది మధ్యలో చెబుతున్నాను, నువ్వు ఆ 200 మాత్రం నువ్వు తింటే మాత్రం హాస్పిటల్ పాలవుతావు. ఆ 200 ఏరియా వాళ్ళకి ఛార్జీలు పెట్టుకొని అన్ని చెల్లుకి తీసుకొని రా. పాస్టర్ గారే వద్దన్నాడుగా దశంభాగం 200, నువ్వు కూడా 200 తీస్తావుగా. వృద్ధురాలే పెన్షన్లో దశంభాగాలు ఇస్తుంటే మరి నీ సంగతి ఏంటి? హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? ఎప్పుడైనా సువార్త చెప్పావా? ఎవరికైనా మంచి మాటలు చెప్పావా? ఇడిపోయిన వారిని కలిపావా? కలిసి ఉన్న వారిని విడదీస్తున్నావా? అపార్థం చేసుకున్న వారిని అర్థం చేసుకునేటట్టు చేసావా? అర్థం చేసుకొని సేవకుల గురించి సంఘాన్ని గురించి మాట్లాడుకుంటుంటే చక్కగా వారి దగ్గరికి వెళ్ళి అసలు విషయం నీకు తెలియదు, ఇంకెందుకులే అవన్నీ చెప్పకూడదు. సైతానా, నువ్వేం చూసావా దాన్ని చెప్పరాదా? నువ్వేం చూసావా దాన్ని చెప్పరాదా? అవన్నీ చెప్పుకోకూడదు. మనం ఎక్కడ వచ్చింది? ఐసీలోకి వెళ్తావు, ఏమనుకోవద్దు, నిండు వందనాలు. నీ సహోదరుల మీద నింద మోపొద్దు. ఐసీలో స్తోత్రం. దైవ సేవకుల మీద నీకు తెలియనటువంటి నిందలు వేయొద్దు. ఐసీయు ఏమనుకోవద్దేంటి? ఏంది ఇట్లా అంటున్నావమ్మా? హల్లెలూయా, స్తుతి చెప్పు ఒకసారి. ఓకే, మీరు అందరూ ఒక దీపమైతే ఈ పట్టణానికి గొప్ప వెలుగు వస్తుంది. మీరందరూ తగలబెట్టేవారైతే పట్టణం, మీరు వెలుగునిస్తారా తగలబెడతారా? వెలుగునిస్తారా తగలబెడతారా? కొంతమందిని వెలిగించే బిడ్డలుగా మీరు ఉందురుగాక. నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డగా ఉందువుగాక. నీ ఇంట్లో నువ్వు ఒక తలమానికంగా, ఒక సలహాదారిగా, ఒక నాయకురాలుగా ఎదుగుదువుగాక.